బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ20 వరల్డ్ కప్ లో జింబాబ్వేపై భారత్ ఘన విజయం సాధించింది. 72 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. 4 వికెట్ల నష్టానికి భారత్ 256 పరుగులు చేసింది. 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది జింబాబ్వే. టీ20 వరల్డ్ కప్ లో భారత్ రెండో అత్యధిక స్కోర్ చేసింది. సెమీస్ అవకాశాల్ని మెరుగుపరుచుకుంది భారత్. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో జింబాబ్వేపై విజయం సాధించింది భారత్. మార్చి 1న వెస్టిండీస్ తో భారత్ తలపడనుంది. వెస్టిండీస్ పై గెలిస్తే సెమీస్ కి చేరుకోనుంది టీమిండియా. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ పరుగుల వరద పారించింది. ఆ తర్వాత బౌలింగ్ లోనూ రాణించి సెమీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకుంది. భారత్ నిర్దేశించిన 257 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది జింబాబ్వే. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో 72 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. హర్షదీప్ సింగ్ అద్భుతంగా రాణించి 4 ఓవర్లలో కేవలం 24 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, శివం దూబే చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ 30 బంతుల్లో 55 పరుగులు చేసి అద్భుతమైన శుభారంభం అందించారు. ఆ తర్వాత సంజు శాంసన్ 24 పరుగులు, ఇషాన్ కిషన్ 38 పరుగులు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు చేసి వేగంగా ఆడారు. చివర్లో హార్దిక్ పాండ్యా 23 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. తిలక్ వర్మ అయితే చెలరేగిపోయాడని చెప్పాలి. కేవలం 16 బంతుల్లోనే 44 రన్స్ చేశాడు తిలక్ వర్మ. పాండ్యా, తిలక్ కలిసి కేవలం 31 బంతుల్లోనే 84 పరుగులు చేసి భారత స్కోర్ ని 250 దాటించారు. ఈ విజయంతో భారత్ తన సెమీస్ అవకాశాల్ని మెరుగుపరుచుకుంది. సెమీఫైనల్ కి అర్హత సాధించాలంటే తర్వాతి మ్యాచ్ లో వెస్టిండీస్ పై తప్పక గెలవాల్సి ఉంటుంది భారత్. ఈ మ్యాచ్ మార్చి 1న జరగనుంది. ఇక జింబాబ్వేపై భారత్ విజయంతో దక్షిణాఫ్రికా జట్టుకి సెమీస్ బెర్త్ ఖరారైంది.